ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులు నిరంతరం విద్యా బోధనలు నిమగ్నమయ్యే ఉపాధ్యాయులు మరియు తమ జీవితకాల సేవలను అందించి విశ్రాంతి తీసుకుంటున్న గౌరవనీయులైన పెన్షనర్లందరికీ ఒక ముఖ్య అప్డేట్ రావడం జరిగింది. ప్రస్తుతం ఏప్రిల్ నెలకు సంబంధించిన జీతభత్యాలు మరియు పెన్షన్ల చెల్లింపుల గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించిన అత్యంత తాజా మరియు వివరణాత్మకమైన సమాచారాన్ని పూర్తిగా తెలుసుకుందాం. ప్రస్తుత తరుణంలో ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించిన ఏప్రిల్ నెల జీతాల బిల్లులు మరియు పెన్షన్ బిల్లులన్నీ కూడా ప్రస్తుత ఆర్థిక శాఖ వద్ద ప్రాసెస్ చేయబడి ప్రస్తుతం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే కీలకమైన దశలో ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటంటే ప్రభుత్వ ట్రెజరీల నుండి బిల్లులు ఆమోదం పూర్తయిందని, కేవలం నిధుల విడుదల కోసం మాత్రమే వేచి ఉన్నాయని మనం గమనించాలి. మీరు మీ మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ స్క్రీన్ మీద మీ బిల్లు స్టేటస్ చూసినప్పుడు అక్కడ పేమెంట్ పెండింగ్ స్టేటస్ దగ్గర వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని కనిపిస్తే మీ జీతం లేదా పెన్షన్ త్వరలోనే జమ అవుతుందని ప్రాథమికంగా అర్థం చేసుకోవచ్చు. అయితే మీ వ్యక్తిగత జీతం లేదా పెన్షన్ బిల్లు ఏ స్థితిలో ఉందో మీరే స్వయంగా తెలుసుకోవడానికి ఒక సులభమైన మార్గం ఉంది. మీరు అధికారిక వెబ్సైట్ లింక్ను టచ్ చేయడం ద్వారా మీరు సిఎఫ్ఎంఎస్ పోర్టల్లోకి ప్రవేశించవచ్చు. అక్కడ మీ యొక్క యూజర్ ఐడి స్థానంలో మీ 7 లేదా 8 అంకెల సిఎఫ్ఎంఎస్ ఐడిని నమోదు చేయాలి. ఆ తర్వాత మీరు ముందుగా క్రియేట్ చేసుకున్న రహస్య పాస్వర్డ్‌ను ఉపయోగించి లాగిన్ అవ్వాలి. ఇలా లాగిన్ అయిన తర్వాత బెనిఫిషనరీ సెర్చ్ లేదా పేమెంట్ స్టేటస్ ఆప్షన్ ద్వారా మీ బిల్లు ప్రస్తుత పరిస్థితిని గంట గంటకు మీరు పర్యవేక్షించవచ్చు. ఇక ఏ ఏ శాఖల వారికి ఏ రోజున జీతాలు జమ అయ్యే అవకాశం ఉందో తెలుసుకుందాం. మే నెల 2వ తేదీన అంటే రేపటి రోజున రాష్ట్రంలోని అత్యధిక శాఖల ఉద్యోగులకు జీతాలు పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భారీ సంఖ్యలో ఉన్న విద్యాశాఖ ఉపాధ్యాయులు మరియు సిబ్బందికి, రాష్ట్ర మూలమైన ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ వారికి, శాంతి భద్రతలను కాపాడే పోలీస్ శాఖ వారికి మరియు కీలకమైన రెవెన్యూ శాఖ సిబ్బందికి రేపే జీతాలు జమ కావచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే గ్రామీణ సేవలందించి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, న్యాయ వ్యవస్థలో భాగమైన న్యాయశాఖ, వ్యవసాయానికి ఊపిరిపోసి వాటర్ రీసోర్స్ డెవలప్మెంట్ శాఖ వారికి కూడా రేపే నిధులు విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటితో పాటు ప్రజారోగ్యం కోసం శ్రమించే వైద్య ఆరోగ్య శాఖ, మౌలిక సదుపాయాల కల్పనలో ఉండే ఆర్&బి డిపార్ట్మెంట్, పాలనలో కీలకమైన ఏపీ సచివాలయ ఉద్యోగులు మరియు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములైన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారికి కూడా రేపు అనగా 2వ తేదీన జీతాలు వారి ఖాతాలో జమ అయ్యే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. అలాగే ఇప్పుడు అసలు ఈ జీతాలు మరియు పెన్షన్లు మన బ్యాంకు ఖాతాలోకి చేరడానికి ముందు జరిగే ప్రక్రియ ఏంటో, ఆ దశలు ఎలా ఉంటాయో మరింత లోతుగా విశ్లేషించుకుందాం. ఏదైనా ఒక నెల జీతం లేదా పెన్షన్ బిల్లును ముందుగా సబ్ ట్రెజరీ అధికారి తన పరిధిలో ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేస్తారు. ఇలా సబ్మిట్ చేసిన బిల్లులు నేరుగా మీ ఖాతాలోకి రావు. అవి కొన్ని సాంకేతిక మరియు ఆర్థిక దశలను దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో ప్రధానంగా 3 దశలు ఉంటాయి. మొదటి దశని గ్రీన్ ఛానల్ అని పిలుస్తారు, కానీ ప్రస్తుతం దీన్ని సాఫ్ట్వేర్ భాషలో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని పిలుస్తున్నారు. ఆ దశలో ఉందంటే ట్రెజరీ అధికారులు మీ బిల్లును తనిఖీ చేసి ప్రతిదీ సరిగ్గా ఉందని ధృవీకరించినట్లు అర్థం. అంటే ప్రభుత్వం నిధులు కేటాయించిన వెంటనే ఆ బిల్లులు తదుపరి దశకు వెళ్తాయి. రెండవ అతి ముఖ్య దశ ఈక్యుబేర్ వ్యవస్థ. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్. సబ్ ట్రెజరీ అధికారి ద్వారా ఆమోదం పొందిన బిల్లులు గ్రీన్ ఛానల్ నుండి ఆర్బీఐ యొక్క ఈక్యుబేర్ ప్లాట్ఫామ్కు చేరుకుంటాయి. దీని అర్థం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మీ జీతాల కోసం కావలసిన నగదు మొత్తాన్ని చెల్లించామని ఆర్బీఐకి ఆదేశాలు జారీ చేసింది మరియు నిధులను కేటాయించిందని అర్థం. అలాగే బిల్లు ఈక్యుబేర్ స్టేటస్లో ఉందంటే అది ఇక ఆర్బీఐ చేతుల్లో ఉందని భావించాలి. అలాగే చివరి మరియు 3వ దశ బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్. ఇది ఆర్బీఐ మీ జీతం లేదా పెన్షన్ మొత్తాన్ని మీ సంబంధిత బ్యాంకు ఖాతాలోకి పంపడానికి ఒక ప్రత్యేకమైన బ్యాచ్ నెంబర్ను కేటాయిస్తుంది. ఒకసారి మీ బిల్లుకు బ్యాచ్ నెంబర్ కేటాయించబడితే సాధారణంగా 1 గంట నుండి 3 గంటల వ్యవధిలోని ఆ నగదు మీ బ్యాంకు ఖాతాలో క్రెడిట్ అవుతుంది. ఒకవేళ మీ బిల్లు స్టేటస్ చూసినప్పుడు ఇన్ ప్రోగ్రెస్ అని చూపిస్తే ఇంకా సబ్ ట్రెజరీ స్థాయిలో ప్రక్రియ పెండింగ్లో ఉందని లేదా టెక్నికల్ వెరిఫికేషన్ జరుగుతుందని అర్థం. కానీ ఆమోదించబడిన బిల్లులు మాత్రం నేరుగా గ్రీన్ ఛానల్లోకి వెళ్తాయి. ఈ విధంగా ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్ తమ ఆర్థిక వ్యవహారాలను తెలుసుకోవడానికి ఈ 3 దశల మీద అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరం. రేపు సాయంత్రం లోపు ఏ ఏ డిపార్ట్మెంట్లకు బిల్లులు కదిలాయి, ఏ ఏ జిల్లాల్లో పడ్డాయి అనే దానిపై మరిన్ని స్పష్టమైన వివరాలు అందనున్నాయి.